హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ట్రంప్ మళ్ళీ మన దేశంపై ఒక అసత్య ఆరోపణను గుప్పించాడు. జనరల్‌గా 25 దేశాలు కలిపి తమ అమెరికాలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ ఉన్నాయని ఆరోపించాడు. ఆ 25 దేశాల లిస్ట్‌లో మన ఇండియా అండ్ చైనా సైతం ఉన్నాయి. ఇటువంటి అగ్రదేశాలు తమ దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేసి మా దేశం ప్రజలను విషపూరితం చేస్తుంది, మా ప్రజలను చంపేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి అని ట్రంప్ ఆరోపించాడు. అయితే మన దేశం అమెరికా లాంటి దేశాల్లో డ్రగ్స్ సరఫరా చేయడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అసలు మన దేశంలోనే డ్రగ్స్ అనేవి తయారు కావు. అలాంటిది మనం ఆ దేశానికి సరఫరా చేయడం, ఈ విధంగా ట్రంప్ మాట్లాడడం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే దీని వెనుక ప్రధాన కారణం అయితే ఇది కాదు. దీని వెనుక అసలైన నిజాలు వేరే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ని రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనందరికీ తెలుసు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు మన దేశాలను ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తూ ఉన్నాడు. తొలుత చైనాపై భారీగా టారిఫ్‌ను విధించాడు. రెసిప్రోకల్ టారిఫ్‌లను సైతం విధించడంతో మొత్తం 500% వరకు ఈ టారిఫ్‌లు చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిపై కాంప్రమైజ్ అయ్యి వాటిని తగ్గించాడు. తర్వాత మన ఇండియాపై పడ్డాడు. మన ఇండియాపై తొలుత 25% టారిఫ్‌లను విధించాడు. అందుకు మనం మాట వినకపోవడంతో 50% టారిఫ్‌లను ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నాడు. అయితే దీనికి పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన ఇండియా ముడి చమురును కొంటుంది, తద్వారా రష్యాకు సహకారం అందిస్తోంది అని చెప్పి ఈ టారిఫ్‌లను విధించాడు. కానీ ఇది అసలు కారణం మాత్రము కాదు. దీని వెనుక మరో కారణం ఉంది. అదేమిటంటే, మన ఇండియా అమెరికా అమ్మాలనుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తులను, మరికొన్ని అంటే హార్లీ డేవిడ్సన్ లేదంటే టెస్లా కార్లు, ఇటువంటి ఆటోమొబైల్ ఉత్పత్తులను మనం కొనాలని ట్రంప్ భావించాడు. కానీ మనం అస్సలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ట్రంప్ ఈ కారణాలతోనే మన ఇండియాపై టారిఫ్‌లను విధించాడు. అయితే మన ఇండియా అస్సలు ఈ టారిఫ్‌లకు మాత్రము తలొగ్గడం లేదు. తొలుత ఆహ్, భారతే వెనక్కి తగ్గి మాతో బేరానికి వస్తుంది అని ట్రంప్ భావించాడు. కానీ మనం ఎక్కడా కూడా ఆగలేదు. దీనిపై ముందుకే వెళ్తూ ఉన్నాం. టారిఫ్‌లను ఎదుర్కొనైనా కూడా మన దేశ రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనం సిద్ధపడ్డాం. దీంతో ట్రంప్ ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత కాస్త వాళ్ళ మంత్రివర్గంతో బెదిరింపులకు ప్రయత్నాలు సైతం చేశాడు. వాళ్ళు ఎన్నో సార్లు మన ఇండియాను బెదిరించారు. ఇక ఇండియా సారీ చెప్పి మా కాళ్ళ బేరానికి రావాల్సిందే అనే విధంగా అక్కడి నేతలు వ్యాఖ్యానించారు. అయినా కూడా మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి ట్రంప్ ఫోన్ కాల్ కూడా ఎత్తలేదు. ఆయన ఎన్నో సార్లు ఫోన్ చేసినా కూడా మనం కనీసం దాన్ని లిఫ్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి అమెరికాతో వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే, నమ్మకం కోల్పోతే మేము ఎవరితోనూ ట్రేడింగ్ చేయలేము అనే విధంగా మన ఇండియా ఒక మెసేజ్ ఇచ్చింది. దీంతో ట్రంప్ మెల్లిమెల్లిగా దిగి రావడానికి ప్రయత్నం చేశాడు. మోదీ మన ఫ్రెండ్, భారత్‌తో తమకు సత్సంబంధాలు కావాలి అనే విధంగా ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే అక్కడికి మన ఇండియా వెనక్కి తగ్గనట్లే కనిపిస్తుంది. రీసెంట్‌గా అమెరికా నుంచి కొంతమంది అధికారులు మన ఇండియాకు వచ్చారు. ఇక్కడ ట్రేడ్ డీల్స్‌పై కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన ఇండియాతో చర్చలు సైతం జరిపారు. కానీ ఈ చర్చల్లో కూడా మన ఇండియా అమెరికాకు కావాల్సినట్లుగా ఏమాత్రము తగ్గడం లేదు. కొన్ని విషయాల్లో చాలా కఠిన వైఖరిని వ్యవహరిస్తోంది అని తెలుస్తోంది. దీన్ని బట్టే ట్రంప్ ప్రస్తుతం ఈ విధంగా కొన్ని వ్యాఖ్యానం చేసినట్టు కనిపిస్తుంది. మన ఇండియానే అమెరికాలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంది అనే విధంగా ట్రంప్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో పాటు 25 దేశాలు ఇప్పుడు ఏవైతే లిస్ట్‌లో ఉన్నాయో ఆ దేశాలన్నిటినీ ట్రంప్ టారిఫ్‌ల పేరిట భయపెట్టి వాటిని తన గుప్పిట్లో తీసుకోవడానికి, తన ఆధీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో, ఈ అన్ని దేశాలను కలిపి ఈ దేశాలు మా దేశంపై డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ ఉన్నాయి. దీనివల్ల అమెరికా చాలా నష్టపోతుంది. సో, నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆ దేశాలను భయపెట్టడంలో భాగంగా మాత్రమే ప్రస్తుతం ఈ విధంగా డ్రగ్స్ అనే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అయితే ట్రంప్ ఆరోపణలకు ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. జనరల్‌గా ఎప్పుడైనా ఆరోపణలు గుప్పించేటప్పుడు కొన్ని ఆధారాలను చూపిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క ఆధారాన్ని ట్రంప్ ఇప్పుడు చూపించలేదు కాబట్టి, మన ఇండియాపై చేస్తున్న ఆరోపణలు సైతం టారిఫ్‌లు విధించి మన ఇండియాను తన గుప్పిట్లో తెచ్చుకోవడంలో భాగంగానే ఇప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరిట
ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ట్రంప్. అయితే ఇప్పటికే సమయం మించిపోయింది. ట్రంప్ ఈ టారిఫ్లన్నిటిని వెనక్కి తీసుకుని ప్రపంచంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అమెరికాను ఏకాకి చేసి ఇండియా, చైనా, రష్యా బంధం మరింత బలోపేతం అయ్యే అవకాశము లేకపోలేదు. దీనికి తోడు బ్రిక్స్ దేశాలు సైతం మన కూటమికి మద్దతు గనుక ఇస్తే ఖచ్చితంగా ఈ వెస్టర్న్ కంట్రీస్ మొత్తం పక్కన పెట్టి ఈ ఆసియా దేశాలన్నీ ఒక్కటైతే ఇక ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇది అమెరికాకు ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితి ఏర్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. సో ఇప్పటికైనా ట్రంప్ మారుతాడా లేక తన మూర్ఖత్వంతో అమెరికాకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తాడా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.